బీజేపీలోకి 12 మంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు స్థానిక ఎన్నికల ముందే చేరిక. ఇప్పటికే సంప్రదింపులు పూర్తి. దక్షిణ తెలంగాణకు చెందిన వారి అధికం. కమలంలో బీఆర్ఎస్ విలీనం లేదా పొత్తు పేరిట ప్రచారం. అందుకే పార్టీ మారే ఆలోచనలో గులాబీ లీడర్లు. భవిష్యత్తులో ఏది జరిగినా తమకు అనుకూలిస్తుందనే ఆలోచన. సో బీజేపీలోకి భారీగా వలసలు మొదలయ్యాయి. ఇక స్థానిక సంస్థల ఎన్నికల ముందు పార్టీలోకి బీఆర్ఎస్ చెందిన ప్రముఖ నేతలను చేర్చుకోవాలని ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. ఇందులో భాగంగా గులాబీ పార్టీకి చెందిన 12 మంది మాజీ ఎమ్మెల్యేలు కమల్నాథులకు టచ్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. వీరితో కమలం పార్టీ నేతలు చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. కొందరు పార్టీ మారేందుకు అంగీకారం తెలపగా మరికొందరు కొన్ని షరతులు పెట్టినట్టుగా తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత జాయిన్ అయితే ఎన్నికల్లో నిలబడే నేతలకు డబ్బులు సమకూర్చే భారం తగ్గుతుందని ఇంకొందరు అభిప్రాయపడినట్టుగా తెలుస్తుంది. ఇక 9న బీజేపీ గూటికి గులాబీ పార్టీకి రాజీనామా. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయాలని చూస్తున్నారు. ముందు మనం బీజేపీలో చేరితే సరిపోతుంది. ఓ కార్యకర్తతో గువ్వల మాట్లాడిన ఆడియో వైరల్ అని చెప్పేసి వార్త కనిపిస్తుంది. నేను ఇక్కడ ఏం చెప్తున్నా, బీజేపీలోకి 12 మంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు అనే ఒక చర్చ జరుగుతున్నది. స్థానిక ఎన్నికలకు ముందే చేరికను ఇక్కడ టైటిల్ కనిపిస్తున్నది. బట్ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, మనకున్నటువంటి సోర్స్ ప్రకారం మరి 15 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరే అవకాశం ఉందని ఒక చర్చ, ఒక కామెంట్ అయితే వినిపిస్తున్నది. కన్ఫామ్ అని చెప్పలేం, నాట్ కన్ఫామ్ కావచ్చు కాకపోవచ్చు, బట్ ఆలోచన చేస్తున్నారు. ఒక్కటి అడుగు మొదలైంది. గువ్వల బాలరాజుతో బీజేపీలో చేరికలకు అడుగు పడ్డది. ఒక అడుగు మొదలైంది. ఒకరినకాల ఒకరు మెల్లగా క్యూ కట్టే అవకాశం ఉంది. మీకు ఎందుకు చెప్తున్నా, మీరు అనుకోవచ్చు, ఒక ఆయన ఇంతకుముందు కామెంట్ పెట్టి, నువ్వు పోయి చూసి వచ్చినవా, నీకు వచ్చి చెప్పిరా అని. నేను ఏమంటున్నా అంటే, మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్, మనకున్నటువంటి సోర్సు, ఎవరు కూడా దొంగతనం చేసేటోళ్ళు దొంగను ఒప్పుకోడు. ఎవరైనా ఏదైనా పని చేసే ముందు ఈ పని చేస్తున్నా అని చెప్పడు. బట్ మనకున్నటువంటి సోర్సు, మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ తోటి, పక్కా సమాచారంతో మీకు చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలోకి ఒకే ఒక్క ఎమ్మెల్యే మొదటగా దానం నాగేందర్ లాంటి వాళ్ళు ఒక్కరు అడుగు పెట్టారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా 10 మంది ఎమ్మెల్యేలు అడుగుపెట్టిరా. 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పుడు ఇట్లే అన్నారు, దానంతో పాటు ఇంకో 5 మంది పోతున్నారు, దానంతో పాటు ఇంకో 10 మంది కాంగ్రెస్లో చేరుతున్నారంటే ఏదంతా ఉత్త కథనే. కావాలని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది, కావాలని కాంగ్రెస్ ప్రచారం చేస్తుందని చాలామంది కొట్టేసే ప్రయత్నం చేస్తారు దాన్ని. సో సేమ్ జంపింగ్ ఎమ్మెల్యేలు ఎట్లయితే ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలో చేరిరో, యాస్టీస్గా అదే సీన్ రిపీట్ కాబోతుంది. కాకపోతే వాళ్ళందరూ కాంగ్రెస్లో చేరితే ఈ మాజీ ఎమ్మెల్యేలంతా బీజేపీలో చేరుతున్నారు. ఎందుకు బీజేపీని ఎంచుకున్నారా అంటే, అనేకమైనటువంటి అంశాలు తెర మీదకి వస్తున్నాయి. ఒకటి, బీజేపీ నూతన రథసారథి రామచంద్రరావు వ్యూహం ఫలించిందని కొందరు, ఆయన మరి రైటర్ కాదు ఫైటర్ అని నిరూపించుకున్నాను ఇంకొందరు, ఆయన సైలెంట్ కాదు వైలెంట్ అని ఇంకొందరు, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, జిల్లాకు సంబంధించినటువంటి మరి అక్కడటువంటి నేతలు, ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి నేతల్ని, మాజీ ఎమ్మెల్యేని బీజేపీలో చేర్చుకోవడం, మరి టీకే అరుణ, రామచంద్రరావు ఒక వ్యూహం అని చెప్పేసి ఇంకొందరు, ఇట్లా ఒక్కొక్కరు ఒక రకమైనటువంటి ప్రచారం చేస్తారు. ఇంకొంతమంది ఏమంటున్నారు, బీజేపీ బీఆర్ఎస్ రెండు మర్జ్ కాబోతున్నాయి, బీజేపీ బీఆర్ఎస్ రెండు మర్జ్ కాబోతున్నాయి. ఇది నేను చెప్తున్న ముచ్చట కాదు, కల్వకుంట్ల కవిత చెప్పింది, బీజేపీ నాయకులు, బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చెప్పిన ముచ్చట, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినటువంటి ముచ్చట, నేను చెప్తున్న ముచ్చట కాదు. సో బీజేపీ బీఆర్ఎస్ మర్జ్ కాబోతున్నాయి. బీఆర్ఎస్ గల్లీలో అధికారంలో లేదు, ఢిల్లీలో అధికారం లేదు. అర్థమైంది కదా, ఢిల్లీలో ఒక ఎంపీ స్థానం గెలవలే, ఇక్కడ గల్లీలో అధికారంలో లేదు. ఢిల్లీలో అధికారం లేని పార్టీలో ఉండడం కంటే, మరి ఢిల్లీలో అధికారంలో ఉండి గల్లీలో అధికారం కోసం ట్రై చేస్తున్నటువంటి బీజేపీలో ఉంటే భవిష్యత్తు బాగుంటుంది అనే ఆలోచనతోటి మరి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలంతా కూడా బీజేపీ వైపు, కమలం వైపు మరి క్యూ కడుతున్నారట. అంతకుమించి ఏం లేదు ఇక్కడ. ఇప్పటికే కేసీఆర్ సారు విచారణలు ఎదుర్కొంటున్నారు. రేపో మాపో కేసులయ్యే అవకాశం ఉంది. వైపు కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, గొర్రెల స్కామ్, ఇక్కడ చెప్పుకోవడం ఫార్ములా ఈ రేసు, ఇట్లా అనేకమైనటువంటి విచారణలు, కేసులు ఎదుర్కొంటున్నటువంటి వేళ, ఇంకోవైపు కల్వకుంట్ల కుటుంబంలో అంతర్గత కొట్లాటలు, ఆధిపత్య పోరు, ఇవన్నీ చూస్తుంటే బీఆర్ఎస్లో మనుగడ కష్టమే, బీఆర్ఎస్లో భవిష్యత్తు కష్టమే అని మరి మాజీ ఎమ్మెల్యేలంతా 10-15 మంది దాకా బీజేపీ బాట పడుతున్నారట. ఇదే టైం అనుకొని బీజేపీ మంచి వ్యూహాన్ని అమలు చేసేది. శభాష్ రామచంద్రరావు అంటున్నాడు చాలామంది నాయకులు. బీజేపీ పార్టీని ఎట్లా చేస్తాడో ఈ అమాయకుడు, ఈ సౌమ్యుడు, మరి ఈ రైటర్ ఏం చేస్తాడో అని చెప్పేసి అనుకున్నారు. కానీ
మరి రామచంద్రరావు బీజేపీని ఓ మెట్టెక్కిచ్చే ప్రయత్నమే చేస్తున్నాడని ఒక చర్చ ఇప్పుడు మెల్లగా క్యాడర్లో లీడర్లో మొదలైందట. మహబూబ్ నగర్ నుంచి మరి మాజీ ఎమ్మెల్యేలు కనుక బీజేపీలో చేరితే మరి అది మర్జ్ అవుతుందా కదా పక్కన పెట్టు, రెండు ఒకటే కదా పక్కన పెట్టు. బట్ చేరికలు మొదలైనవి మరి కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత అంటే అది కొంత శుభ పరిణామమైన ఒక చర్చ జరుగుతున్నది. బట్ ఏదేమైనా కేసీఆర్ సార్ని ఒంటరి చేసిపోతున్నారు వీళ్ళంతా. ఆయన అధికారంలో ఉన్నప్పుడు, ఆయన యాక్టివ్గా ఉన్నప్పుడు మరి వీళ్ళందరూ కూడా ఆయన వెంబడి తిరిగి ఆయన పార్టీలో మంచి పదవులు అనుభవించి మంచి పైసలు కూడబెట్టుకొని సార్ అధికారం పోగానే, సార్ మీద విచారణ జరగంగానే, సారు విచారణ ఎదుర్కోగానే ఆయన ఒంటరి చేసిపోవడం మాత్రం బాధాకరమైనటువంటి అంశం. సో డిస్కషన్ చేద్దాం భవిష్యత్తులో దీని గురించి కూడా. బట్ ఏదేమైనా ఓ 10-15 మంది కమలం గూటికి పోతున్న వార్త మాత్రం వాస్తవంగా తెలుస్తున్నది ఇక్కడ. ఎందుకంటే గువ్వల బాలరాజు మాట్లాడిన ఆడియో వైరల్ అవుతుంది. గువ్వల బాలరాజు ఆడియోలో ఏం మాట్లాడిండు? బీజేపీ బీఆర్ఎస్ విలీనమవుతున్నటువంటి ఒక చర్చ తెలంగాణ ప్రజలకు గ్రామానికి ఇంటింటికి పోయింది. ప్రతి పొరగాని మదిలో మెదులుతున్నది. ఇక రెండు ఒకటని ముచ్చట అందరి దగ్గరికి పోయినాక మనం అన్నుంటేంది ఇన్నుంటేంది. ఇక బీజేపీలోకే పోదాం, విలీనం కాకముందే పోతే కొంత పేరు ప్రచారం ఉంటుంది, స్థానిక ఎన్నికల ముంగల కొంత మనం చూపించుకోవచ్చు జనాలని చెప్పేసి బీజేపీలోకి పోతున్నాని ఆయన 9వ తారీఖు నాడు ముహూర్తం కూడా పెట్టుకొని ఇక ఆయన ముందడుగు వేసినట్టుగా తెలుస్తున్నది. ఇంకేం కనబడుతుందా? ఇది చూడండి.